ఇందాక డిఏఓ గారు మాట్లాడుతుంటే విన్నాను, మన స్కూళ్ళలో చేరే పిల్లల సంఖ్య తగ్గుతూ ఉంది అని. వాస్తవానికి గతంలోనే కేసీఆర్ గారి విషయాన్ని గమనించి ఆంగ్ల మాధ్యమాన్ని మన ప్రభుత్వ పాఠశాలలో స్టార్ట్ చేశాం. ఇంగ్లీష్ మీడియం లేక ప్రైవేటుకు పోతున్నారు. ఈ స్కూళ్ళను కాపాడుకోవాలి, ఈ స్కూళ్ళను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంను కూడా స్టార్ట్ చేసినాం. మన ఊరు మనబడితో చక్కగా డిజిటల్ క్లాస్ రూమ్స్ను, డిజిటల్ బోధనను చాలా బాగా స్కూళ్ళను డెవలప్ చేసే కార్యక్రమం 9,000 కోట్లతో చేపట్టాం. బాగానే జరిగింది. దాదాపు 1,500 2,000 స్కూళ్ళు పూర్తయినాయి. కానీ దాని మధ్యలోనే ఆపేయడం నిజంగా బాధాకరం. మీరు కొన్ని స్కూల్లో పూర్తయిన స్కూళ్ళు చూడండి. మీరు మన ఊరు మనబడిలో స్కూల్ ఎంత స్టాండర్డ్గా వచ్చినాయో మీరు చూడండి. నాకు కొంతమంది టీచర్స్ చెప్పారు, ఆ డిజిటల్ బోర్డ్ ఏదైతే 3D బోర్డ్ వచ్చిందో, IF ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్, చాలా బాగుంది. అది పిల్లలు బాగా వింటున్నారు, ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. అసలు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా అంత మంచి ఎడ్యుకేషన్ లేదు, అంత మంచి డిజిటల్ బోధన లేదు. ఇది చాలా బాగుంది సార్, ఇది కంటిన్యూ చేయాలి అని చెప్పి నాకు చాలామంది టీచర్స్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారచ్చు, ఇంకా బెటర్గా ఉండాలి. కానీ అది గత ప్రభుత్వం ప్రారంభించింది కనుక ఆపేస్తాము అని మధ్యంతరంగా ఆపేయడంతో ఇలా చాలా చోట్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. చాలా స్కూలు మన ఊరు మనబడిలో స్టార్ట్ చేసినాయి, మధ్యంతరంగా సగం పని అయి బారాన పని అయి ఇలా ఆగిపోవడం, ఆ IFP ప్యానెల్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా మళ్ళీ కొంత దెబ్బ తగులుతుంది. ఇవాళ నాకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో 1,700 పాఠశాలలు మూతపడ్డాయి. 1,700 పాఠశాలలు ఈ ఒక్క విద్యా సంవత్సరంలో మూతపడ్డాయి. అవి ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు. అంటే ఇది ఎంత బాధగా ఉందంటే 1,700 స్కూళ్ళు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడడం అంటే ఇది ప్రభుత్వ పనితీరును ప్రతిబింబిస్తుంది. అంటే ఎక్కడో లోపం ఉంది. విశ్వాసాన్ని కలిగించడంలో, పిల్లల్ని తీసుకురావడంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం కనబడతా ఉంది. ఇలా 1,600-1,700 స్కూళ్ళు మూతపడ్డాయి. నాకు తెలిసి మన జిల్లాలో కూడా ఐ థింక్ 70 స్కూళ్ళ దాకా మూతపడ్డాయి. ఆల్మోస్ట్ ఒక 70 స్కూళ్ళు ఏ జిల్లాలో చూసినా 70, 80, 100 స్కూళ్ళు ప్రతి జిల్లాలో కూడా మూతపడ్డటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. బట్ ఏది ఏమైనా విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. గురుకుల పాఠశాలలు వచ్చినా ప్రభుత్వ పాఠశాలల్ని కూడా కాపాడుకోవాలి, ప్రభుత్వ పాఠశాలల్ని కూడా బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా మనందరి మీద కూడా ఉంది, ప్రభుత్వం మీద కూడా ఉంది. మీరు కూడా ఆలోచించండి, ఏం జరుగుతుందో కూడా మీరు చూస్తున్నారు. ఇవాళ 4 DAలు మన పెండింగ్లో ఉండిపోయినాయి. చాలామంది ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. 5వ DA కూడా వచ్చింది, కానీ ఒక DA కూడా మోక్షం లేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈరోజు మన స్కూళ్ళలో చెప్పారు, మేమేదో మహిళా సంఘాల ద్వారా స్కావెంజర్స్ని పెడతాం, మీకు తొందరలోనే వస్తున్నారని ఇప్పటికీ 5 నెలలుగా 6 నెలలుగా చెప్తున్నా కూడా అది ఎక్కడ వచ్చిన పరిస్థితి లేదు. ఉచిత కరెంట్ అన్నారు, దాని పరిస్థితి కూడా ఎక్కడ వేసిన గొంగలాగా అక్కడిలాగానే ఉంది. స్కావెంజర్ రాలేదు, కరెంటు రాలేదు, పైగా మన ఊరు మనబడి ప్రోగ్రాం ఆగిపోయింది. ఇవాళ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఎంతోమందికి ప్రమోషన్లు వచ్చినాయి. అది కూడా మీకు తెలుసు, గతంలో మనం ఇచ్చిన జీవోనే. ఆ జీవో హైకోర్టులో స్టే వస్తే అదే జీవో మీద ప్రాసెస్ కంప్లీట్ అయింది తప్ప కొత్త నిర్ణయం కూడా కాదు, కొత్త జీవో నెంబర్ కూడా కాదు. అయితే ఆ ప్రైమరీ స్కూళ్ళలో టీచర్లు లేరు, ఇవాళ పిల్లలు మాత్రం ఉన్నారు. విద్యా వాలంటీర్లను ఇస్తే అట్లీస్ట్ DSC రిక్రూట్మెంట్ పూర్తయ్యేదాకా ప్రైమరీ స్కూళ్ళలో విద్యా వాలంటీర్లను పెట్టి పిల్లలకు బోధన చేయించండి అంటే ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇవాళ విద్యా వాలంటీర్లు లేక, టీచర్ లేకపోతే ఏమవుతుంది? తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని పోతున్నారు. తల్లిదండ్రులు అయ్యా మా టీచరే లేడు మా ఊర్లో స్కూల్లో అని ఆ పిల్లల్ని తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇవాళ పాఠశాలలు మూతపడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. మీరు DSC అయ్యేదాకా విద్యా వాలంటీర్లు ఇవ్వచ్చు కదా. 4 నెలలు 5 నెలల్లో విద్యా వాలంటీర్లను పెట్టి పిల్లలకు విద్యాబోధన చేస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, స్కూళ్ళు మూతపడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అక్కడ కూడా ఇవాళ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడకపోవడం చాలా శోచనీయం. నేను ఈ విషయాన్ని అసెంబ్లీలో చెప్పాను, ఇక్కడే కాదు, అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసినాం.
కస్తూర్బా పాఠశాలలో అదే పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మీకు కూడా తెలుసు ఇలా ఉపాధ్యాయులు నిజానికి ఇతర ఉద్యోగాల్లాగా కాదు. పొద్దున్నే లేచి బస్ ఎక్కి ఎంతో దూరం ప్రయాణం చేసి మరి వాళ్ళు రాత్రి దాకా పనిచేసి వస్తుంటారు. స్పెషల్ క్లాసులు కూడా చెప్తుంటారు. ఇతర ఆదాయ మార్గాలు ఏముండయి. కానీ కేసీఆర్ గారు ఉండగా మీరు చూసినారు, రుణమాఫీ జరిగినా రైతు బంధు ఉన్నా అందరికీ కూడా కేసీఆర్ గారు చిన్న ఉపాధ్యాయులకు ఈ చిన్న ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా కేసీఆర్ గారు అందించే ప్రయత్నం చేసినారు. కానీ ప్రభుత్వం రాగానే ఏరివేత ప్రారంభమైంది. ఏరివేత ఏదో ఒక నిబంధనలు పెట్టి తీసివేతలు ఏరివేతలు ఏ రకంగా వచ్చినాయి కూడా మీరందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.